Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. ఇవాళ కాన్వర్సేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే సీరాలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీర్. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ టైంలో? ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే. మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు. మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు. ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళ టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. విలువలు తగ్గిపోతున్నాయండి. సరే, ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయకులు ఉన్నారు. 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి. ఓ అంతేగా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి, ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది కదా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవి మృగ్యం. నీరు ఎప్పుడో కానీ దొరకదు. ఏదో ఆ ఖర్జూరం ఈత తింటా ఆ టైంలో అలా బతికేవారు కదా. వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం. దొరికిన ఏదో ఆ ఒంటెలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు. సో ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి. ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది. గోదావరి ఉంది ముఖ్యంగా మా కడుపు నిండిన బేరం మాదైతే. డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు. ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి, దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది. కడుపు నిండాక 100 వాటి మీదకి వెళ్తుంది దృష్టి. అందులో కొంచెం కారం కూడా లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది. సో కారం, ఎటకారం, మమకారం అన్నీ ఎక్కువే మీకు, అంతేగా గోదావరి జిల్లాలో. సో మీరు రాస్తూ వచ్చిన పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనువే కదా. అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయనొచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా, ఇళయరాజా గారిది. అది మ్యూజిక్. ఒక పాటకి నంది అవార్డు, ఒక పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు, ఒక పాటకి బిగ్ మ్యూజిక్ అవార్డు, అలా వేరు పాటలకు వచ్చినాయి. ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ ఒకే సినిమాలో వేరు పాటలకి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది, కొంత ఒక అలజడి. ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు అనుకోండి. ఎందుకంటే అసలు ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు. ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు, మొత్తం బొట్టనేల దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తాం.
వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయినాయండి ఇళయరాజా గారి దగ్గర, అంతే. రెహమాన్ బాగుంది గారి బాగుంది బాగుంది అన్నారా? ఎలా అన్నారు? కరెక్ట్గా ఉంది, మంచి సౌండింగ్ ఉంది. ఎంత అదృష్టవంతులండి మీరు, అంటే నిజంగా ఇంతమంది అదృష్టవంతులు. సంగీత పరిశ్రమలో ఉండడం. అంటే ఎంత అదృష్టం దక్కిందంటే, మీకు 60ల నుంచి అదే 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పనిచేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారు అవ్వచ్చు, విద్యాసాగర్ గారు అవ్వచ్చు, అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తో కూడా కమాన్ కమాన్ తమన్ గారు అవ్వచ్చు, అనిరుద్ధ్ గారు అవ్వచ్చు, అలా అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా మీకు అంటే మీ మనసు సింగిల్ కార్డు. అవును, సింగిల్ కార్డు. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు, మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. మీ వయసు ఏమిటో ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి, దాంట్లో అబద్ధమే ఉంది. పెళ్ళి అయిపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు. లాభం లేదు, ఏం పని అవ్వదు. అనంత్ గారు, మీ పాటలు పాడేటప్పుడు చాలా మంది, ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అలాగా? మీ పాటలే కాదు, సరే నేను అనేది సిద్ శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసున్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదా? ఇంకా కూడా కొత్త గొంతు కావాలి. ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. అది కాక నేను మొహమాటం లేకుండా చెప్పేది ఏంటంటే, మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు, ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు, అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని ఎత్తినేసి కొట్టుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్గా ఆయన చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి, ఇంకేం చేస్తాడు వాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా. అవును, అది తెలుగు వారిలో మాత్రం ఉందంటారా? ఈ గుణం తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అని మీరు అన్ని చూపిస్తేనే మాకు అర్థం అవుతుంది. 1 2 5 ఈసారి ఐఐటి కాంపిటీషన్లో వరుసగా 1 1 1 2 2 2 5 6 7 7 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ మా అయిపోయింది. అమ్మ బాబోయ్, చాలా విషయం గమనించారు మీరు. అంటే ఎంత పెద్ద విషయం. మరి అంత ఊదరగొట్టేస్తుంటే మావాడు అందులోకి వెళ్ళిపోవాలి, మావాడు కొట్టేయాలి, మావాడికి కట్నం వచ్చేయాలి. ఇదే మా అమ్మాయి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్ని చూసి ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో అబ్బాయో పాడితే దానికి నుంచి చప్పట్లు కొడుతుంటే నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు? సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం, ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులు ఏంటో అవి సాధన చేయాలి. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి కలగలిపి
మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడుతుంది కానీ సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకి వద్దామంటే అది అవ్వదు. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్, అంతేగా. పెంచిల్ దాస్ గారి పాటలు ఉన్నాయి, ఎందుకు నచ్చినాయి? ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగాడు కాబట్టి. అవును. కాసుల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి? ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి. అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి కానీ సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది గమనించకుండా రియాలిటీ షోస్ని టార్గెట్గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు పెడబబ్బులు పెట్టుకుని చేస్తున్నారు తప్పితే మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ అంటే బట్ నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు. కానీ విలక్షణమైన గొంతుకులు అడుగుతున్నారంటే మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్ డబ్బింగ్, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు, శ్వేతా మోహన్ గారు కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాలని ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు 2 ప్రేమ మేఘాలు. ఆ 3 2 సిద్ శ్రీరామయ్యే. ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా. తగ్గవు, కరెక్ట్. మనం విమర్శ అనేది మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి, పాత సినిమాల్లో విలువలు ఉండేవి, సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి కుదరదండి విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలేనా? కాదు, మీరు ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి. మీరేమీ దాన్ని ఖండించట్లేదు, బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు? అంతేనండి. అంటే విలువలు, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండింటిని 2 కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మమెందుకు, అంతేనా? అంతే కదండి. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా. ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి, ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు, సాధన. వర్ణాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాలు లిరిక్తో కాదు, స్వరంతో కాదు, అకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ అకారంతో సాధన చేశారు. ఇవన్నీ సాధనలు చేయిస్తున్నారా పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రొడక్ట్స్ కూడా చైనా ప్రొడక్ట్స్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి. గొప్ప మాట, టంగుమని చెంప చెల్లుమనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా, గేయ రచయితలకు ఏముంటాయి సాధనలు? అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో, అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6-7 సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటుంది, అది కూడా పుట్టుకతో వచ్చేది ఏం కాదు. కాకపోతే ఆ 6 కాదు, 15 సంవత్సరాలు పడుతుంది. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాట అంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచన పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం, వచ్చిన భావాన్ని.
అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట, అంతే కదా. ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో, పండితుడు, గొప్ప పండితుడే, బ్రాహ్మణుడు ఎవరో వెళ్ళి ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు ఎక్కడో కాళిదాసు, ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా, రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట, కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను, ఒక లైన్ వచ్చింది, తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించిస్తాడు. ఏంటంటే అదే శరత్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరత్చంద్ర చంద్రికా ధవళ దది అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్చంద్ర చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్చంద్ర శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల్లాంటి తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు, మాహిషంతు, గేదెది కావాలి. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్. కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడు అనమాట. ఇది కవిత్వం అవుద్ది, పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం ఒక ఉపమానం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి? ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళదది, మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక, శరత్చంద్ర చంద్రిక ధవళదది, అదొక పాదం అవుద్ది. అప్పుడు తనన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో దాంతో. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావలసిన నడకలో, ఆది తాళమా, ఖండమా, మిశ్రమా కావలసిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్గా చెప్పాలా, ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల ఎంపిక, ఈ ఎంపిక జరగాలంటే, కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి, రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి, అవి పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది. మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య, ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత గారు, చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా? ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపుచ్చి అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి, దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడతది. మన అంతరంగాలు, తరంగాలు, రంగాలు, గాలు, అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు, బాత్రూమ్. అర్థమైంది. ఇలా సాధన చేసి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది చెప్పాను. అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని, అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల, అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో.
ఏకువలోన గోదారి ఎరుపెక్కింది. ఇప్పుడు ఈ ఎరుపుని తీసుకోండి. ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పంటను తీసుకుని పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి సిగ్గుని తీసుకున్నాం. సిగ్గంతా సీర గట్టింది. చీరను తీసుకున్నాం. సీరలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది. నారప్ప పాటలో కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్క పక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేకానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేకానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన? దేవదేవం భజే. నన్ను పండితులు అన్నారా? మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే. సంగీతం నేర్చుకున్నామండి, అది తల్లిదండ్రుల భిక్ష. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాల రాగం గురించి చెప్పారు. ఇంకో ఎవరి దగ్గర నేను కొంతల వరాల గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు. అలా. సో ఇసి ఖుషిమే. మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు. అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాక్సులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలు రే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్కి పండగే జూంబరే ఏ కొండాలైనా పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారుమారేంగే తార్మార్ తక్కరుమార్ తార్మార్ తక్కరుమార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళు దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు 10 అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం, ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి, అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా, ఇన్ఫ్యాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కదా కారణం. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత? 1990లో 3,000 కాసు, ఇప్పుడు ఎంత? 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా, పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అవును, ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్? చెప్పకూడదు అని ఏముంది, అది తెలిసి తీసుకుంటే. అది ఏ రూపంలో తీసుకున్నాడో మనకు తెలియదు, అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి, కరెక్ట్, పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి, వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం. తెలియకుండా ఒక పాట అన్ని కలిసి వచ్చి అది 1000 మిలియన్లకు వెళ్ళిపోయింది అనుకోండి, అమాంతం పెరుగుతుంది. అంతే, వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అంతే అంతే అది అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే. మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ,
అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను అని వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది, కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తే అయ్యి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే, కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకు అది. బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత్ గారు? నేను అనుకున్నాను. అంటే ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే, కానీ భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు, ఎందుకు ఇంజనీరింగ్ వదులుకుని ఇటు రావడం అని అంటే అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను నేను. ఆ 4 8 అయింది, 8 16 అయింది, 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి ప్రారంభం అంటే, మీ పూర్వజన్మ పుణ్యం అని. పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు, అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం. నా ప్రతిభ పాండిత్యంతో పాటు ఏదైనా ఆ ఆవగింజ అంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం, అదే ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా. అవును. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు మీవి. కాలంలో వెనక్కి వెళ్దాము ముందుకెళ్దాం మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు ఎలా అంటే అలా మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడు. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోకం వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమ్మా ఏమ్మా. అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే భయం పరారే చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ, రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే, నీ వెంటే పడి పడి వస్తానే అని మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది, అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది
ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కలిసాక, ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు, సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు, లాంటివి. ఇలా కమర్షియల్ మీటరే, అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసేది. అబ్బబ్బబ్బబ్బ, అసలు ఆ పాటలు మంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా, హోసాన హోసాన గాలుల్లో నీ వాసన, హోసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఓ నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, హోసాన ఊపిరినే వదిలేస్తున్నా, హోసాన ఊహల్లో జీవిస్తున్నా. ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే, గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. మళ్ళీ పూర్తి వెనక్కి మాస్. అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాశారా? పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన తెల్లవారదేమో స్వామి ఆ టైపు. శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగలబందీ సన్నివేశం వస్తుంది అనమాట. ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని చెప్పి గదమాయిస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు. జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట. ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా, ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా, ఏలేలేలో ఏలేలేలో యాలా, ఏలేలో ఏలో యాలా. ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల, ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల, చల్లనయ్య నల్లనయ్య ఆహా, ఏలేలో ఏలేలేలో యాల, ఏలేలేలో ఏలో యాల. ఆవునైన అమ్మాని కొలిసేనేలా, జీవుల్లో దేవుడినే చూసేనేలా, జీవుల్లో దేవుడినే చూసేనేలా. అందుకని అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారు. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి, వేద భూమిలో అణువణువు నాదమయం, ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం, శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా, రాతిరప్ప కదలికలే రీతి గౌళగా, అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా, హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే, పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా, నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు
నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టారు అక్కడ. రాగాల పేర్లు రాస్తే అరా నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలిసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావు, నేను అయ్యే రాగాల్లో చేస్తాను. చిన్న ఒక లైన్ ఉంటుంది, అంటే సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరుగా, అంటే ఆ లైన్ శుద్ధ సావేరులో. సరి మా పద సా. అవును, నెక్స్ట్ రాతిరప్ప కదలికలే రీతి గౌళ, నెక్స్ట్ హిందోళం. హిమనదాల నడకలవే హిందోళంగా, హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే హంసానంది, పలుకు కలికి పదములు హంసానందిగా, నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి, అసలు తెలిపేదొకటే లోకా సమస్త సుఖినో భవంతు. అదొక జుగల్బందీలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ పాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత గారు. అసలు వినేవాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే, ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని, అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది, కానీ నా ప్రభావం అంతా గోదావరి జిల్లా. కానీ ఒక సందర్భంలో రాజన్న సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సి వచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది పాటలో. పాప వెళ్తూ ఉంటుంది, వాళ్ళ బళ్ళో పాట పాడాలి, ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి వ్యక్తి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత చేనేత కార్మికుడు చేనేత కార్మికురాలేమో నా నేత మీద, నా చీర మీద పాడని, అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడుతుంది, ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతుంది. ఇది కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా, నీ బతుకుల సిరునవ్వు పండ, సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా, సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల, సందళ్ళు తేవాలా, సంబరాల తేలాల, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, ఇలా ఇలా రాసే అవకాశం వచ్చింది. మొన్న ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి, సిలక సిలక గప్పూసు గమ్మున కూషోర్రి, మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి అని పల్లవి. ఆ చరణం చాలా మంచి పేరు వచ్చిందనమాట దాంట్లో. అమ్మనైతా లాల పోస్తా, అయ్యనైతా జోల వాడుతా, అవ్వనైతా బువ్వ వెడతా, దువ్వెనైతా జడలల్లుతా, పత్తి పువ్వైతా నీకు రైకలియనీకి, పట్టు పురుగైతా నీకు పావడియనీకి, ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, ఔ మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి. ఒప్పుల కుప్ప ఉయ్యాలో
ఉయ్యారి భామా ఉయ్యాలో, సిగ్గుల మొగ్గ ఉయ్యాలో, సింగారి బొమ్మ ఉయ్యాల, ఓణీల నెమిలమ్మ రాణి లెక్కస్తుంటే ఊరు ఊరంతా ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, అబ్బబ్బబ్బా. బంగారు గౌరమ్మ ఉయ్యాల, సంబరాల గుమ్మ ఉయ్యాలో, సల్లంగా బతుకమ్మ ఉయ్యాల, నువ్వు సల్లంగా బతుకమ్మ ఉయ్యాల. అలా సంస్కృతిని కూడా పాటలో జోడించే అవకాశం వచ్చింది. అది మీ అంటే మీ క్యాన్వాస్ ఎంత పెద్దదో మస్తిష్కంలో మీకుండే పదాలు కావచ్చు, మీ ఇమాజినేషన్, మీ భావుకత అన్నీ కలగలిసి అది ఆచరణలో పెట్టే శాస్త్రి గారి పాట ఒకటి ఉంది. నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అలాగా మీ పదాల అల్లికకి మీలోని విచక్షణ, వివేకం అన్నీ తోడై కరెక్ట్గా అమర్చే నాడి పట్టుకున్నారు అనంత్ గారు మీరు. అందుకే అంత ఒక్కొక్క పాట కూడా స్పెషల్గా ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఇంకో వర్షన్ రాయమన్నారు అనుకోండి, నాకున్న పదాల పరిధి వరకు రాయలేనేమో. ఈ ఉన్నది పోగు చేసి రాసింది ఆమోదించడం అనేది అది దర్శకుడు గొప్పతనం అంతే. అది మీకు మీరు అన్నట్టు మీకు ఆ అదృష్టం ఏంటంటే అన్ని హిట్ పాటలు పడ్డాయి, పాటలన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అవ్వలేదు, హిట్ పాటలు కూడా ఉన్నాయి. మామూలుగా మీకుండే 19 ఏళ్ల ఈ గేయ రచయిత జీవితంతో చూసుకుంటే మిగతా వాళ్ళతో చాలామంది అంటే గొప్ప కవులు రచయితలు మనకి చాలామంది ఉన్నారు. సో అసలు ఇక్కడ ఈ విషయం చెప్పండి, మీ సమకాలీకులు మీ పాటని ఎలా ఆస్వాదిస్తారు? చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఎటో వెళ్ళిపోయింది మనసు ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు పెద్ద ఎవరికి ఇంకా ఆ పాటలు రీచ్ అవ్వలేదు. ఆ టైంలో మెసేజ్ చేశారు, ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు విన్నాను, వేరే స్థాయికి తీసుకెళ్ళావు సాహిత్యాన్ని అని చెప్పి మెసేజ్ చేశారు. ఆయన చాలా మంచి మనసున్న రచయిత, వ్యక్తి. చంద్రబోస్ గారు చాలా మంచి మనసు, చాలా మంచి మనసు. అలాగే భాస్కర్ భట్ల గారు, ఆయన పాటలు కూడా చాలా అదిరిపోతాయి. మంచి చంద్రబోస్ గారి భాస్కర్ భట్ల గారు చెక్కోరి పాట విని ఆ పనిముట్టు అన్న పదాన్ని వాడిన తీరు మాత్రం చాలా అబ్బురపరిచింది. ఇట్టి పసిగట్టి కను కదలిక పట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన అని ఉంటుంది లైన్. ఒక ప్రేమ పాటలో పనిముట్టు అనేది ఒక కర్మాగారంలో ఉండేది కదా మామూలుగా, జనరల్గా కార్మికుడికి సంబంధించిన విషయం. ఆ పనిముట్టుని కూడా ప్రేమ పాటలో తేవడం అనేది చాలా బాగా నచ్చిందని చెప్పారు. అలా ఎప్పుడు అంటే రచయితలకి పెద్ద ప్రొఫెషనల్ రైవలరీ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉండవండి. అంటే ప్రపంచం ఏదో ఊరికి అలా అవి అన్ని ఆపాదిస్తారు. ఈ తరంలో అయితే అసలు లేవండి. ఎందుకంటే ఉన్న రచయితల సంఖ్య తక్కువ, రాయాల్సిన పాటల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు అసూయ ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ తెగ రాసేస్తున్నారు, మనం రాయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుందాం అన్నప్పుడే కదా. అందుకని ఏ రచయితకి ఖాళీ లేదు, ఇంకా అసూయ ఉండే అవకాశం లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ శైలిలో మహానుభావులు. అనంత్ గారు, ఇప్పుడు మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు. సో ప్రతి వాళ్ళకే ఒకటి ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా మా మైండ్లో ఒకటి ఉంటుంది. మీరు అలా మీకు ఒక తీరని కళా కోరిక, ప్రబోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువ వచ్చింది. రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల. అలాంటి కథలు వచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి. శాస్త్రి గారికి ఉన్న నిగ్గదీసి అడుగు సిగ్గులేంజనాన్ని లాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు. కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి. తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంకా ఆ వయసు ఇంకా రాలేదని అనిపించుకోవాలి మీకు. అంటే అలా సరిపెట్టుకోవాలంటున్నాను. బహుశా లేదండి, ప్రబోధ రాదు, అలాంటి సినిమాలు రాలే. కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలు వచ్చేసాయి, హిట్ పాటలు. సో అదృష్టం. వివాదాలు తగ్గాయి. దిగు నాగా తర్వాత మీ గురించి ఏం వివాదాలు ఏమీ రాలేదు. అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలా మందికి నచ్చిందండి. కానీ అలా మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఫలానా పదాలు ఉండాలి, ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయింది రండి, అవసరమే లేదు. ఎందుకంటే అంతా బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి స్ట్రైట్ మీనింగే ఉంటుంది. ఇదివరకు ఒక టైంలో చాలా నడిచింది కదా ఆ డబుల్ మీనింగ్ స్టైల్. అప్పుడు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది ఎక్కడైనా, అంతే. ఆదరించకపోతే ఏది ముందుకు రాదండి.
ఒక ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ఆదరించట్లేదు అన్నప్పుడు ఎందుకు చేస్తాం. మీ ఈ సాహితీ ప్రయాణంలో మీ శ్రీమతి గారి పాత్ర ఉంటుందా? పాట వింటారా? అంటే పాట రాయడానికి ఓపిక కావాలి కదండి. ఓపికకి భోజనం పెట్టాలి కదా. పెట్టాలి కదా. మీరు బాగా నాకు ఇవాళ ఆదివారం ఉమ్. అంటే మామూలుగా మా ఇంట్లో ఒకటి ఉంటుంది, మీ ఇంట్లో ఒకటి ఉంటుంది, అలా మీకు ఇష్టమైంది మీరు చేయించుకు తినేది? మంచి కరకరలాడే బంగాళదుంప ఎప్పుడు పెసరపప్పు చారు. సో అయితే మరిన్ని అద్భుతమైన పాటల ద్వారా మీతో మేము అలా పరిచయం పెంచుకుంటూ పోవాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఫిలింఫేర్ సాక్షిగా. ఈ ఫిల్మ్ఫేర్ సాక్షిగా కంగ్రాచులేషన్స్. ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ఆల్ ద గ్రేట్ అచీవ్మెంట్స్. అండ్ ఈ సందర్భంగా ఈ ఫిలింఫేర్ అనేది పెద్ద హీరో సినిమాకి వస్తే ఆ వెలుగంతా కూడా ఖచ్చితంగా పెద్ద హీరో ఉన్నప్పుడు ఆ వెలుగు వాళ్ళదే ఎవరైనా అవుతుంది. ఆ వెలుగులోనే నడుస్తాం. అందులో మహేష్ బాబు గారి సినిమా రాసా, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాశాను, ఎన్టీఆర్ గారి సినిమా రాశాననే చెప్పుకుంటాం కదా. మా మార్కెట్ పెరగడానికి కూడా అలాగే చెప్పుకుంటాం. కానీ బేబీ నిజంగా బేబీ లాంటి సినిమా, చిన్న సినిమా. ఆ సినిమాలో పాట ఒకటే 100 మిలియన్లు దాటడం, 2 ఫిలింఫేర్ రావడం, ఈ 2 చిన్న సినిమా సాధించడం వల్ల ఆ ఘనత ఎక్కువ నేను తీసుకోవడానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. అవును. కాబట్టి ఈ సందర్భంగా ఓ 2 ప్రేమ మేఘాలు పాట నేను ఇచ్చినట్టుగా ఆమోదించిన దర్శకుడు సాయి రాజేష్ గారికి, నిర్మాత ఎస్కేఎన్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిజానికి ఆ సినిమా తయారవుతున్న టైంలోనే అది ఎలా ఉంటుందో ఏమిటో అనే ఒక చిన్న ఒక హోప్, ఒక ఆశ ఉండింది బాగా రావాలని ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడినప్పుడు. అది కానీ ఫైనలీ ఏ స్థాయికి చేరిందంటే ఆ సినిమా మొన్న ఇటీవల సంగీతం శ్రీనివాసరావు గారిని పలకరించి ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన ప్రస్తావించిన గొప్ప సినిమాలు చిన్న సినిమాలు, అందులో బేబీ ఒకటి, బలగం ఒకటి. సో అది ఆయన మరీ చెప్పారు. సో అన్నీ కలిస్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది. మీ వంటి వారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో మంచి పాట రావడం. నేననే కదండి, 5 మొత్తం నాతో పాటు 5 పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమా. అవును. ఒక సినిమా పోనీ పురస్కారాలు అందుకున్న సినిమా కలెక్ట్ చేయలేదా అంటే 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. అలాంటి తృప్తి చాలా అరుదైన సినిమాలకు వస్తుంది. కరెక్ట్. అవును, నిజమే. అది మీకు వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.